అందరికీ నమస్తే. నేను మీ డిటిఎస్ నాగరాజ్, ఆటో డ్రైవర్. మన ప్రభుత్వం ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది. ఆర్టీసీ ఆటోస్ ఫ్రీ అంట. మళ్ళీ ఇంటికాడ నుంచి కూడా ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళకు ఉంటే కాదు, ముసలిళ్ళకు ఉంటే కాదు, అందరికీ ఇంటికాడ నుంచి తీసుకొచ్చి బస్ కాడ ఫ్రీ ఇస్తారు. మళ్ళీ బస్ ఎక్కించుకొని పోయి ఏ ఊరు కావాలంటే ఆ ఊళ్ళో దింపినాక మళ్ళీ ఆ నుంచి కూడా మళ్ళీ వేరే ఆటోలో ఫ్రీనే. ఆర్టీసీ ఆటోస్ ఫ్రీ. ఒక కొత్త చట్టం బాగుంది. ఇంతకుముందు బస్సులు వచ్చినాయి, సగం మా జీవితాల సంఖ్యనాకనే ఒకటని బాగుంది, ఒప్పుకుంటాం. ఇప్పుడు కూడా మళ్ళీ మా జీవితాల సంఖ్యనాకుతాయి అయినా కూడా ఒప్పుకుంటాం మేము. ఎందుకంటే మేము ఓటు వేసినాం, అది మా తప్పు. ఏం సార్, ఇప్పుడు కూడా మీకు ఒక చిన్న విన్నపం, అది మా తప్పు రైటో వేసినాం, అయింది, అయిపోయింది. ఇప్పుడు జనరేషన్లో మీరు ఎవరికి ఏం ఫ్రీ ఇచ్చినా అందరు సొల్లు కరుచుకొని వస్తారు కాబట్టి ఓకే. ఏం సార్, మీ తప్పు లేదు. అది జనాలకు ఏదో ఒకటి ఆశ చూపించాలి, అది రాజకీయమే అంతా. అవన్నీ తర్వాత విషయం, మనకు అది అవసరం లేదు. మేము డ్రైవర్లం, సింపుల్ షార్ట్. మీరు ఏదైతే ఆటోలు ఫ్రీ పెట్టాలనుకుంటారో అదే డ్రైవర్లకి, మాకు ఏవైతే ఆటోలు ఉన్నాయో మాకి ఆ బండ్లకు డ్రైవర్గా పెట్టుకోండి. ఒకటి 30,000 40,000 శాలరీ ఇచ్చేసేయండి, మేము అవే బండ్లకు డ్రైవర్గా చేస్తాం. మా జీవితాలు కూడా బాగుంటాయి కదా సార్, ఎందుకంటే మేము కూడా ఓటేసినాం కదా సార్. ఇప్పుడు మీరు ఎంతసేపు ఉన్నా మీరు అన్ని ఆడవాళ్ళకే సౌకర్యాలు ఇచ్చినప్పుడు మా జీవితాల్లో మేము ఆటో డ్రైవర్లు మేము ఎట్లా బతకాలి సార్? మా పిల్లలు ఉన్నారు, మేము వాళ్ళ కోసమే కష్టపడతాం. వాళ్ళని తీసుకుపోయి మేము గాలికి రావాల్సి వస్తుంది. ఇప్పటికే డ్రమ్ములాలే చంపుతారు. ఇక మేము చంపేయకుండా ఏం చేయలేమనుకో, పైసా గడి చంపేయలేమనుకో, అన్నంలో విషయం పెట్టి చంపేశారు పిల్లలు. ఏం సార్, మీ ప్రభుత్వం నుంచి మాకు వచ్చిన లాస్ ఏంది? ఆ ఆర్టీసీ బస్తా వల్ల లాస్, ఇప్పుడు మళ్ళీ పెట్టే మీది దీనివల్ల లాస్. సో మీరు ఏం చేయండి అంటే అదే జాబులు అయితే మాకు ఇచ్చేసేయండి. ఎవరెవరి దగ్గర లైసెన్స్ ఉందో వాళ్ళకి జాబులు ఇచ్చేసేయండి. ఆర్టీసీ డ్రైవర్, ఆటోకి డ్రైవర్ అప్లికేషన్ పెట్టేసేయండి. మేము చదువుకోలేదు కాబట్టి మా లైసెన్స్ తీసుకొచ్చి పెట్టుకుంటాం. ఎందుకంటే కొందరు చదువుకుని ఉన్నాం మా దానిలో, మాతో ఏవి లైసెన్స్ లేవు. మాకు బ్యాచ్ అవి అడిగితే డబ్బులు అడిగాను, అది సర్టిఫికేట్ అడిగిన కాబట్టి మేము తీసుకోలేదు. మాతో చిన్న లైసెన్స్లే ఉన్నాయి. కొందరు డ్రైవర్లు రోడ్ల మీద పడ్డోళ్ళు, అట్లా డ్రంకర్ డ్రైవర్ ఉంటే పట్టి సీజ్ చేసేయండి బండ్లు, నో ప్రాబ్లం. కానీ మాకు ఎవరికైతే మేము బతుకుతున్నాం పిల్లల్ని పెట్టుకుని వాళ్ళకి మాత్రం మీ ప్రభుత్వం నుంచి మాకు జాబ్ ఇప్పియండి. అదే ఆర్టీసీ డ్రైవర్, ఆటోకి డ్రైవర్గా మాకు పెట్టండి. నెలకు 30,000 శాలరీ ఇచ్చేసేయండి. ఏం సార్, మేము కోరుకున్నది అంతే. లేదు మేము అట్లా రోడ్డు మీద వేస్తామంటే మా ఆటో డ్రైవర్లు అందరం కలిసి ధర్నా చేస్తాం. ఒకరిద్దరు అయితే కాదు, మినిమం జనాలు ఉన్నారు. కనీసం ఊహ కూడా అందదు ఆటో డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు. ఏం సార్, దయచేసి మీకు ప్రభుత్వంకి మేము కోరుకునేది ఒకటే రిక్వెస్ట్, దయచేసి మాకు కూడా బతకనివ్వండి. ఒక సామెత ఉంది, మనిషిగా పుట్టినందుకు గర్వించు, మంచిగా జీవించాలి. మమ్మల్ని కూడా మనుషుల్లాగా జీవించనివ్వండి సార్. ఒక అనవసరంగా ధర్నాలని రోడ్లేకి మా పిల్లల్ని నిలిచిపెట్టుకొని తిరిగేటట్లు చేయకండి. మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, వార్నింగ్ కాదు. దయచేసి మా ఆటో డ్రైవర్ల కడుపు కొట్టకండి. మాకు చేతనైతే హెల్ప్ చేయండి. ఒక ఆటో ఇవ్వండి. 3 లక్షలు ఉందా, ₹1,00,000 మాఫ్ చేసి 2 లక్షలు దీని కింద ఇవ్వండి, సబ్సిడీ కింద, లోన్ కింద. మేము బతుకుతాం మంచిగా, మీ పేర్లు చెప్పుకొని మీ ఫోటోలు వేసుకుంటాం. అంతేగాని ఉన్న గడప మీద కూడా మనం పోస్తాం సార్. మేము సపోజ్ చేసుకున్న దాని మీద అట్లా చేయకండి సార్. ఆటో డ్రైవర్లం తట్టుకోలేము. జై ఆటో డ్రైవర్.